ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್, ನಾನು ತಿರುಲ್ಲ ಎಂಜಿಪ್ ಸರ್. ನಾವು ರೇಡಿಯೋ ಎಕ್ರಾನ್ ರೇಡಿಯೋ ಪಾರ್ನು ఎవరు లేరు. మీరు నిజంగా మాట్లాడుతున్నారు. ఇంకేం లోటు చేస్తారా? అడిగే హక్కు నీకు, నువ్వు ఇస్తే ఎఫ్ఐఆర్ కట్టి కోర్టులో ఇవ్వాలి. పాతకాల వీడియో ನಮ್ಮ ಲಾಂಚರ್కి ఇప్పుడు ఆదివారం కడుపు నొప్పి పోటాక హాస్పిటల్కి 2 సిలిండర్ కట్టినాకమ్మా. 3వ సిలిండర్కి ఏందో మెడిసిన్ ఏందో కుత్తున్నాక మొదలు గొల్ల మళ్ళీ జలం ఉందట్టు జరిగిపోటా చిరిగిపోయి ఇంక పాతలేందు ఇంకా డాక్టర్కి ఆతకు ఇందాక పోలీసులు ఉందో ఏమైనా తొత్తున్నారా, కొత్త ఉండదు బెదిరించినారా? ఇది ఎంతవరకు కరెక్ట్గా ఇంకైతే తిరుగుతులే. అదే మ్యాంటెడ్ దారినాక సాయిపుంగాటో నా రెడ్డి అంగాటు దారనాటో జరిగిపోయిందగా అలా మీడియా గీడియా మొత్తం వరపత్తట్టు అలా ఎదుగు గందరగోళం చేయకపోం. அங்கேருந்து அதிகாரம் கையில் இருக்கிறாங்க. ஏன்னா அது இதுவோ நம்மளுக்கு அதிகாரம் நிற்காது, நம்ம நாய்க்கு நிற்காங்க. எப்போ வர்றாங்க நம்ம நாய்க்கு? அது நம்ம இது చెట్టు మీదనే పేస్తాను, నాయకుడి కానీ తీసుకో. చెట్టు మీద అయితే కొయ్యగప్పుడు పేస్తాను. నాయకుడికి అనగా ఎమ్మెల్యే మొత్తం తెరు కాబట్టి ఇంక మిన్నే ఎక్కువ ఓటు పొర్రప్పొందు ఓటు పోడు ನಮ್ಮ ನಾಯಕುಂಡು నమ్మాలుండు భుజమ కైపుడు ఓటు జాగదಲ್ಲ. இந்த ఆపదలు నేను ఇక్కోను. అది టీడీపీ అవ్వచ్చు, ఒక వైసీపీ అవ్వచ్చు, ఒక జనసేన పార్టీ అవ్వచ్చు. నేను ఫోన్ చేసాక ఎమ్మెల్యే నమ్మగట్ట ఎమ్మెల్యే అప్పుడుందో ఎమ్మెల్యే నేను వాడుకోను. ఇప్పుడున్న కూడా నేను ఇల్లేటికి నేను ఎత్తికినాను. ఓటు పోడు ఇది పోడు కేకదు ఇదా బాధలంద బరు ఆలయి ಒಂದು భుజమాలు కైపోటు அந்த బాధ తీర్చడమే ఒక నాయకుడిని గుర్తించాం. ఏనా నేనేం చేసిన తిట్టారు తిట్టింగ అంగ ఫ్యామిలీ అమ్మ బాధపట్టినారు. అంగ పోలీసు ముందు ఐడి కార్డు తిట్టాడిదా నా పట్నం ఇదేందా నా ఉన్నా కింద పోనే అమ్మ. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఎంతవరకు న్యాయం? కొంచెం